రాత్రి నీ కొరకే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నీ కొరకే ప్రభు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఒకవేళ ప్రభు సన్నిధికి వస్తూ ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు. ప్రభుని నువ్వు ఏ పరిస్థితుల్లో అంగీకరించావో, ఎలా నమ్మావో నాకు తెలియదు. దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా నువ్వు పొందుకోవాలి అని ఆశపడినట్లయితే నీవు నీళ్ళల్లో నుండి తీయబడిన రాయిగా ఉండాలి. అనగా బాప్తిజం పొందిన వ్యక్తివై ఉండాలి. బాప్తిజం పొందిన వ్యక్తివై ఉండాలి. ఒక్క మాట స్పష్టంగా నా మాట వినండి. నేను ఇంతవరకు బాప్తిజం పొందలేదు. నేను దేవుని సన్నిధికి వస్తున్నాను. నేను పొందాలనుకుంటున్నాను కానీ పొందలేకపోతున్నాను. నా దేవుడు నా కుటుంబంలో ఎంతో మేలు చేశాడు. నా బిడ్డల పట్ల ఎంతో మేలు చేశాడు. నా యజమాని పట్ల ఎంతో మేలు చేశాడు. నా పట్ల ఎంతో మేలు చేశాడు. నేను బాప్తిజం పొందటానికి ఆలస్యం చేస్తున్నాను. నేను ఇక ఆలస్యం చేయను. నేను బాప్తిజం పొందాలనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే
నేను బాప్తిజం పొందాలి అన్నవారు నీ కుడి చేయి ఎత్తితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తమ్ముళ్ళారా, అన్నలారా, బాప్తిజం పొందాలనుకున్న వాళ్ళు, నేను బాప్తిజం పొంది నేను సాక్షిగా ఉండాలి ప్రభుత్వం, మీరున్న స్థలంలో నుంచండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తారు. మీరున్న స్థలంలో నుంచండి. బాప్తిజం పొందాలనుకున్న వారు మీ ఉన్న స్థలంలో నుంచండి, చిన్న ప్రార్థన చేస్తారు. సిగ్గుపడబాకండి, ఎవరో వైపు చూడబాకండి. నేను బాప్తిజం పొంది ప్రభువుకు సాక్షిగా ఉండాలనుకున్న వాళ్ళు మీరు లేచి నిలబడితే మీ సజీవ సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను బాప్తిజం పొందాలయ్యా, నేను బాప్తిజం పొందాలయ్యా, నేను ప్రభు కొరకు నిలబడాలయ్యా, నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడాలనుకున్నాను, నాకు సహాయం చేయ.